ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇంతకు ముందుకు ఒక 10 మెసేజెస్ దాకా చూసిన వాట్సాప్లో. చాలా డేస్ అవుతుంది యాక్చువల్గా వాట్సాప్ ఓపెన్ చేయక. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కొంతమంది ఎట్లా అంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు. ఈ కోర్స్ నేను అనుకోకుండా తీసుకున్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఇంత టఫ్ ఉంటుందని. ఆయన నాకు ఇప్పుడు అర్థమవుతలేదు, నేను అడ్మిషన్ తీసుకోను అంటే క్యాన్సిల్ చేసుకుంటాను, నాకు పీజీ అవసరం లేదు. కొంతమంది అన్న ఈ కాలేజ్ నాకు ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు, సో నేను ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఈ కాలేజ్ నుంచి నేను వెళ్ళిపోతాను, కావాలంటే నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా అని అడుగుతున్నారు. సో ఒక క్లారిటీ ఇస్తా. ఎట్లా అంటే ఇప్పుడు అది క్యాంపస్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు. సో ఒక సీట్ అనేది మీరు థర్డ్ ఫేజ్ అయిపోక ముందుకే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మీ టీసీ మీకు ఫ్రీగా రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ సీటు థర్డ్ ఫేజ్లో కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకో పేస్ ఉండాలి. ఇంకో పేస్ ఉంటే నీకు క్యాన్సిల్ చేసుకున్న సీటు నీకు రిటర్న్ ఇస్తారు. ఒక్క డబ్బులు కూడా ఏం తీసుకోరు. నీ సీటు వేరే పేస్లో వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది. సో దట్ ఆ సీట్ అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ పేస్లో సెకండ్ పేస్లో సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకో పేస్ ఉన్నది కాబట్టి ఆ సీటు వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది, ఒకటి ఉంటుంది కాబట్టి నీకేం ఉండదు అప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్స్ మొత్తం అయిపోయినాయి. ఫస్ట్ పేస్ అయిపోయింది, సెకండ్ పేస్ అయిపోయింది, థర్డ్ పేస్ అయిపోయింది, అండ్ ఆల్సో స్పాట్ అడ్మిషన్లు కూడా అయిపోయినాయి. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన నోటీస్ని నేను వీడియో చేసి పెట్టిన. స్పాట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అవి స్పాట్ అడ్మిషన్స్ అంటే ఈ డేట్లోపు అయిపోవాలని వాళ్ళు ఇచ్చారు. అది కూడా అయిపోయింది డేటు. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే ఇప్పుడు నీ వల్ల నువ్వు సీట్ క్యాన్సిల్ చేసుకుని అడ్మిషన్ చేసుకుని వెళ్ళిపోతే 2 ఇయర్స్కి సంబంధించిన కోర్స్ ఫీజ్ వాళ్ళకు యాక్చువల్గా నువ్వు చదువుకుంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకేనా? గవర్నమెంట్ నుంచి కోర్స్ ఫీజు రిలీజ్ అవుతుంది, మనం కూడా కడతాం. ఇప్పుడు ఒక ఎంఎస్సీ స్టూడెంట్ అంటే 30,000, 60,000 దాకా 66,000 దాకా ఫీజు ఉంటుంది 2 ఇయర్స్ కోర్స్ ఫీజు. అది నీ తరపున కాలేజ్కి వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది, నువ్వు కూడా కడతావు. ఇప్పుడు అదంతా 2 ఇయర్స్కి సంబంధించిన ఫీజు వేస్ట్ అయిపోతుంది నీ వల్ల, నువ్వు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే. ఆ ఒక్క సీట్ వేరే వాళ్ళకి కూడా ఇయనీకి రాదు. సో వేరే వాళ్ళకి ఇయనీకి రాదు, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఆ సీట్ ఖాళీ ఉంటుంది 2 సంవత్సరాలు. నీ వల్ల అట్లీస్ట్ వేరే క్యాండిడేట్ జాయిన్ అయినా కూడా ఆ సీటు వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు నువ్వు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మొత్తం కోర్స్ ఫీజు కట్టమంటారు. ఇక కాలేజీని డిపెండ్ చేసుకుని ఉంటుంది. సో నువ్వు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు ఫీజు కట్టమంటారు. అది కాలేజీని బేస్ చేసుకుని ఉంటుంది. మరి మీ గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, యూనివర్సిటీనా ఇల్లు అడగండి, నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా అని. ఆబ్వియస్లీ వాళ్ళు డబ్బులు కట్టమంటారు ఎంతో కొంత. సో అది కట్టి మనం అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. అన్న నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలని పైసలు అడుగుతారు అంటే అడుగుతారు. ఎందుకంటే నీ వల్ల ఒక సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు డబ్బులు అడుగుతారు, కట్టాలి, వేరే ఆప్షన్ లేదు, కట్టి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ స్కాలర్షిప్లు కూడా ఏం అప్లై చేసుకోకూరి. ఒకవేళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా అంటే నెక్స్ట్ ఇయర్ సీపీగెట్ రాసుకోరి. ఓకేనా? ఎందుకు కట్టాలన్న డబ్బులు కట్టాలి, ఎందుకంటే నీ వల్ల ఒక సీట్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఏ డిసిజన్ అయినా కూడా మనం ముందు తీసుకోవాలండి. మనం డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ చేస్తున్నాం, మాస్టర్స్ చేస్తున్నాము, ముందు మనకు తెలియదా? అందుకే ఇలాంటి ఏం పెట్టుకోకూరి. ఓకేనా? క్యాన్సిల్ చేసుకోకండి. కావాలంటే మీరు మళ్ళీ పీజీ అయిపోయినాక ఇంకో పీజీ చేసుకోవచ్చు, మీరు లేదంటే ఇంకో వేరే పీజీ ఓపెన్లో చేసుకోండి, ఓపెన్ పీజీ చేసుకోవచ్చు రెగ్యులర్ చేసుకుంటేనే. బట్ టైం వేస్ట్ చేసుకోకండి. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ డబ్బులు కట్టాలి, అంత రిస్క్ అవుతుంది, డబ్బులతో కూడుకున్న పని. సో నా సజెషన్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోకండి. బట్ అయినా కూడా వేసుకుంటా అంటే మీ కాలేజ్ ఆర్ క్యాంపస్ వెళ్ళి అడగండి, వాళ్ళు ఎంత ఫీజు కట్టమంటే అంత ఫీజు కట్టి టీసీ రిటర్న్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ సీపీగెట్ అప్లై చేసుకోండి. వాళ్ళు డిస్కంటిన్యూ టీసీ ఇచ్చినా ఏం కాదు, అది నెక్స్ట్ ఇయర్ పనిచేస్తుంది, మీకేం ప్రాబ్లం లేదు. ఓకే? సో అది ఉంటే మరి బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ అడ్మిషన్. ఫిబ్రవరిలో ఫస్ట్ సెమ్, జూలైలో సెకండ్ సెమ్ ఉంటుంది. చూస్తున్నా కానీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ పెట్టుకోరు. కానీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా, నాకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే లేదు అనేది మాత్రం తీసేసి కొంచెం క్లాస్లు అటెండ్ కారి, యూట్యూబ్ ఉంటుంది, చాట్ జీపీటీ ఉంటుంది, చూసి ట్రై చేసుకోరు. మీ ఫ్రెండ్స్ని అడగండి, సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో టైం పడుతుంది, ఇప్పుడే కూడా వచ్చింది, కొంచెం టైం పడుతుంది. మీ సబ్జెక్ట్ మీకే అర్థం కాకపోతే ఇంకొకరికి అర్థమవుతుంది. జస్ట్ ఫోకస్. డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ దాకా వచ్చినామంటే మినిమం బేసిక్స్ అయితే నీకు ఉంటాయి. సో సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకో, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో అది నా పాయింట్. ఓకే? డన్.